న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో ఫైటర్ జెట్ కూలింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇటు పాకిస్తాన్లో కుప్పకూలిపోయింది PAF ఫైటర్ జెట్. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. మియాన్ వాలీలోని కమర్ మసానీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్గా గుర్తించారు. పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ట్రైనింగ్ మిషన్ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. సాధారణంగా సాంకేతిక లోపమా లేకపోతే దీని వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది. జెట్లోని ఆ జెట్లో ఉండే బ్లాక్ బాక్స్ ఆ డేటా కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన JF-17 అనే ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. ఇటు చైనా సాయంతో తయారు చేసింది ఈ JF-17 థండర్ ఫైటర్ జెట్. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని ఉపయోగిస్తూ ఉంది. అయితే ఈ ఘటనలో తమ పైలట్లు సేఫ్గా బయటపడ్డారు అని చెప్పి పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ ఇస్తున్న సందర్భంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన JF-17 యుద్ధ విమానం కుప్పకూలిపోవడం పాకిస్తాన్ ఒక్కసారిగా ఆందోళన కలిగించింది. విమానంలో 2 పైలట్లు ఉన్నారు. ఆ 2 పైలట్లు ప్రమాదానికి ముందే సురక్షితంగా బయటపడినట్లు ప్రస్తుతం ఇటు నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తూ ఉంది. అయితే వారికి గాయాలయ్యాయని చెప్పి స్థానిక మీడియా చెప్తూ ఉంది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి నష్టం కలగలేదు. అయితే కొంత మేరకు ఆస్తి నష్టం జరిగిందనేది వినిపించే మాట. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ విజువల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రమాదం జరిగిన సందర్భంలో ఎటువంటి ప్రమాదం జరిగింది, వెంటనే ఎటువంటి పొగ అక్కడి నుంచి అంటే పూర్తిగా తగలబడిపోతుంది ఆ ఫైటర్ జెట్. సోషల్ మీడియాలో వైరల్గా మారే ఈ విమానం కూలే దృశ్యాలు, ఆకాశంలో ప్రయాణిస్తున్న దృశ్యాలు, ఆ తర్వాత పొగలు బయటపడ్డం. JF-17 థండర్ ఫైటర్ జెట్ ఇది చైనా, పాక్ ఈ రెండూ కలిసి సంయుక్తంగా డెవలప్ చేశాయి. ఈ ఫైటర్ జెట్స్ని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తూ ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ ఖర్చు మాట. దీంతోపాటు మల్టీ రోల్ పోషిస్తుంది వార్ టైంలో. అండ్ గత కొన్ని రోజులుగా దీన్ని ప్రయోగించిన ద సెన్స్ దీని మీద అక్కడ ట్రైనింగ్ ఇస్తూనే ఉంది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన JF-17 థండర్ యుద్ధ విమానం చైనా అలాగే పాకిస్తాన్ రెండూ కలిసి అంటే చెంగ్డూ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్, పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ ఈ రెండు కలిసి సంయుక్తంగా తయారు చేసిన ఒక తేలికపాటి మల్టీ రోల్ అంటే బహుళ ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం ఈ విమానంలో అత్యధికంగా పాకిస్తాన్ కొన్ని కీలకమైన ఆపరేషన్స్కి మాత్రం ఉపయోగిస్తూ ఉంటుంది. అడ్వాన్స్డ్ బ్లాక్ 3 వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. దీనిని 4.5 జనరేషన్ ఫైటర్ జెట్స్తో కలిపి నిలబెడుతుంది పాకిస్తాన్. అయితే ఇది సింగిల్ ఇంజిన్, దాంతోపాటు లైట్ వెయిట్ తేలికపాటి మల్టీ రోల్ ఫైటర్ జెట్. ఇది రష్యన్ డిజైన్ కలిగిన క్లిమోవ్ RD-93MA ఆఫ్టర్ బర్నింగ్ టర్బోఫాన్ ఇంజిన్. ఇది ఏకంగా మ్యాక్ 1.6 నుంచి మ్యాక్ 1.8 అంటే గంటకు ఈజీగా 1910 కిలోమీటర్లు అంటే అటు ఇటుగా గంటకు 2000 కిలోమీటర్లు సుమారు ట్రావెల్ చేయగలదు దీని సత్తా. దాంతోపాటు దీని బరువు చూసుకుంటే ఏకంగా 13,500 కేజీలు, ఏకంగా 900 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయగలదు. అండ్ దాంతోపాటు అదనపు ఫ్యూయల్ ట్యాంకుతో కలిపి ఏకంగా 1700కు పైగా కిలోమీటర్లు ట్రావెల్ చేయడం దీని సత్తా. దాంతోపాటు 8 హార్డ్ పాయింట్స్ ద్వారా సుమారు 3600 కిలోల ఆయుధాలని పేలోడ్స్ని తీసుకెళ్ళగలదు. ఇది అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ ఉంది. AESA అంటే అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్. కొత్త బ్లాక్ 3 వెర్షన్లో KLJ-7A AESA యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ యారే రాడార్ని అమర్చడం జరుగుతుంది. దీనివల్ల శత్రు విమానాలను చాలా దూరం నుంచి ఎంతో ఖచ్చితత్వంతో గుర్తిస్తూ ఉంటుంది. ఇది దీంతోపాటు పైలట్ తన హెల్మెట్ ద్వారా శత్రువుల లక్ష్యాలను చూసి మిజైల్స్ని లాంచ్ చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ దీంట్లో ఉంది. చైనాకు చెందిన అత్యంత ప్రమాదకరమైన PL-15E లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అంటే దూరంగా ఉన్న శత్రు విమానాలను కూడా కూల్చేయడం దీని సత్తా. అలాగే PL-10E షార్ట్ రేంజ్ మిజైల్స్ని ఇది మోసుకెళ్ళగలదు. యాంటీషిప్ అంటే నౌకల్ని కూల్చగలదు ఇది. దాంతోపాటు ఫ్లై బై వయర్ అంటే పూర్తి డిజిటల్ 3 యాక్సిస్ ఫ్లై బై వైర్ కంట్రోల్ సిస్టమ్ ఉండడం కారణంగా విమానం గాల్లో చాలా వేగంగా సులువుగా మలుపులు తీసుకోగలదు.
అండ్ దీని ధర గురించి మాట్లాడుకుంటే మరి ముఖ్యంగా అమెరికా ఫ్రాన్స్ ఫైటర్ జెట్స్తో పోలిస్తే కనుక JF-17 చాలా చౌకైందని చెప్పి దీనికి పేరుంది. అండ్ ఈ బ్లాక్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే పాత మోడల్స్ బ్లాక్ 1 బ్లాక్ 2 అయితే వీటి తయారీ ఖర్చు కేవలం $15 నుంచి $25 మిలియన్ అంటే సుమారుగా 125 నుంచి 200 కోట్ల మధ్య ఉంటుంది. బట్ అడ్వాన్స్డ్ మోడల్ బ్లాక్ 3 అయితే కనుక కొత్త రేడార్, అడ్వాన్స్డ్ రేడార్ అంటే దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ కారణంగా దీని బేస్ ధర 25 నుంచి $35 మిలియన్ అంటే సుమారుగా 200 నుంచి 290 కోట్ల వరకు ఉంటుంది. అయితే వేరే దేశాలకు ఆయుధాలు లేకపోతే శిక్షణ, స్పేర్ పార్ట్స్తో కలిపి ప్యాకేజ్ రూపంలో అమ్మినప్పుడు దీని ధర పెరుగుతుంది. ఉదాహరణకు అజర్బైజాన్ దేశం 40 విమానాల కోసం కుదుర్చుకున్న పూర్తి రక్షణ ఒప్పందం విలువ $4.6 బిలియన్. అంటే ప్యాకేజ్తో కలిపి ఒక్క విమానానికి దాదాపు $115 మిలియన్ అవుతుంది. ఇలా దాన్ని బట్టి వేరియేషన్ అండ్ వేరియంట్ వేరియేషన్ ఉంటూ ఉంటుంది. సో పాకిస్తాన్ ఇప్పుడు ఎలా కాదన్నా కనీసం 120 నుంచి 290 కోట్ల మధ్య ఆ ధరలో ఆర్థిక నష్టాన్ని చవిచూస్తుంది. అంతేకాదు ఇప్పుడు దాన్ని మళ్ళీ దాని స్థానంలో ఇంకొకటి తీసుకురావడం అంటే కనుక పాకిస్తాన్కి ఇప్పుడు ఆర్థిక భారమే. ఏకంగా 100 కోట్లు ఒక్క 5 సెకండ్లలో కాలి బుడితైపోయింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఒకసారి ఆ విజువల్స్ చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం.